ఏసావు గారిని కూడా మనం చూసామనుకోండి, ఆయన ఏం చేశాడు? ఎర్రగా ఉందట చిక్కుడుకాయ. ఎర్రగా ఉందంట కూర. ఎర్రగా ఉండి ఆ పూటకి తినే దాని మీద దృష్టి ఉంచాడా? అమ్మో! తిన్న తర్వాత జ్యేష్ఠత్వం అమ్మేస్తే తర్వాత నా పరిస్థితి ఏంటి? అసలు దేవుడు వదిలిపెడతారా దేవుడు? వదిలిపెట్టరు. ఎన్నినుంటారు ఆయన? ఆయన పెంచింది మంచోళ్ళే కాబట్టి, దేవునిలో బాగా బలంగా ఉండేటువంటి వాళ్ళే కాబట్టి పెంచింది. దేవుడి గురించి తెలుస్తదంటారా? లేదంటారా? తెలుస్తది కదండీ! అయితే అవన్నీ ఆయన ఆలోచించుకున్నారండి? అవన్నీ ఆయన ఆలోచించుకోలేదు. ఏం ఆలోచించుకున్నారు? ఆ పూటకి తిన్నామా? కడుపు నిండిందా? ప్రశాంతంగా పడుకున్నామా? అది తేటగా కనిపించడం కాదు, మబ్బుగా కనిపించడం. అర్థమవుతుందా? మరి తేటగా కనిపించడం అంటే ఏంటి? తేటగా కనిపించడం అంటే ఏంటంటే, ఓకే నేను ఇప్పుడు ఆ కూర తిన్నాను. నెక్స్ట్ ఏంటి? ఆకలి తీరింది. నెక్స్ట్ ఏంటి? పడుకున్నాను. నెక్స్ట్ ఏంటి? జ్యేష్ఠత్వం అమ్మేశాను. నెక్స్ట్ ఏంటి? దేవుడి చేతిలో నాకు దెబ్బ తగులుతుంది. జ్యేష్ఠత్వం దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం కదా! కాపాడకపోతే నా పరిస్థితి ఏంటి? నెక్స్ట్ జరిగే ప్రమాదాలు ఎలా ఉంటాయి? నెక్స్ట్ జరిగేవన్నీ ఎలా ఉంటాయి? అయ్యో! నేను ఈ ఇంటికి పెద్ద కొడుకుని కదా! నేను ఎలా ఉండాలి కదా! జ్యేష్ఠుడిగా దేవుడు నిలబెట్టాడు కదా! తర్వాత జరగబోయేవేంటి అని తర్వాత జరగబోయే వాటి మీద దృష్టి ఉంచారా ఆయన? కాదు. అప్పటికప్పుడు కడుపు నిండిందా లేదా? అప్పటికప్పుడు బావుందా లేదా? అదే విధంగా ఈరోజు కూడా మనం ఎలా చూస్తున్నాం అనేది ఆలోచన చేసుకోవాలి. ప్రతి ఒక్కరు గూడా. కంటికి కనిపించే ప్రతీదీ కూడా కన్ను కావాలి అంటుందంటే నీ కళ్ళు చెడిపోయాయి. నువ్వు కూడా డాక్టర్ దగ్గరికెళ్ళాలి. ఏ డాక్టర్ దగ్గరికి? బయట ఉండేటువంటి హాస్పిటల్స్ దగ్గరికా? కాదండి మరి ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాలి? వాటిని కేవలం బాగు చేసేది దేవుడు మాత్రమే. దేవుడి దగ్గరికి రావాలి. ప్రభువా నా కళ్ళు పోయాయి ప్రభువా. కళ్ళు పోవడం అంటే లోకంలో ఉన్నట్టుగా ఈ కంటికి ఏదో జబ్బులొచ్చేసి పోవడం కాదు. మరేంటది? చూడాలి. నా కళ్ళు పోయాయి ప్రభువా! తేటగా కనిపించట్లేదు ప్రభువా! ఆ అబ్బాయిని కోరుకుంటున్నాను ప్రభువా నేను. ఏంటి ప్రభు ఇంత పనికిమాలిన దానిలో అయిపోయాను ప్రభువా నేను. ఇంత పాపిష్టి దానిలో అయిపోయానేంటి ప్రభువా నేను. వాటన్నిటిని నేను కోరుకుంటున్నానేంటి ప్రభువా నా కళ్ళు పోయాయి ప్రభువా! నేను తేటగా చూడట్లేదు. నాకు మబ్బు పట్టే. నాకు ఈ మబ్బు వదిలించండి ప్రభువా! అడగాలా లేదండి మనం? అడగాలి. కానీ మన కళ్ళు ఏం చేస్తాయి? చూసిందల్లా కావాలనుకుంటది. కానీ మనం ఏం చేయాలో తెలుసా? మన కన్నులకి నిబంధన చేసుకోవాలట. ఒకసారి మనం చూద్దామా? యోబు గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది. యోబు గ్రంథం మనం ఆలోచన చేసినట్లయితే, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనం. నేను నా కన్నులతో నిబంధన చేసుకొంటిని, కన్యకను నేనేలాగు చూచుదును. దేవునికి స్తోత్రం. ఏంటట? అలాగు చేసిన యెడల పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును? కన్నులతో ఏం చేసుకోవాలండి మనం? ఒక నిబంధన చేసుకోవాలి. కన్నులతో మనం మాట్లాడాలి. ఎలాగా? నువ్వు ఎలా చూస్తావు? యవ్వన కాలంలో ఉండేటువంటి ఒక అబ్బాయిని నువ్వెలా చూస్తావు? ఏ దృష్టితో చూస్తావు నువ్వు? పరమునున్నటువంటి దేవుని ఆజ్ఞ ఏమవుతది? తర్వాత దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి ఎలా వస్తది? అసలు నువ్వు ఎలాంటి ధైర్యంతో చూస్తున్నావు నువ్వని జెప్పేసి, నీ కళ్ళతో నువ్వు మాట్లాడుకుని, నీ కళ్ళతో నువ్వు నిబంధన చేసుకోవాలి తప్పించి, అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు, చాలా స్మార్ట్‌గా ఉన్నాడు, చాలా బాగున్నాడు. ఇదండి అనుకోవాల్సింది. ఇక్కడనే కాదు, ఇంకా ముందుకెళ్ళామనుకోండి, ఓకే. ఈ విషయంలో నువ్వు పాస్ అయ్యి ఉండొచ్చు. తర్వాత ధనం దగ్గరొచ్చిద్ది. ధనం దగ్గర ఎలా చూస్తావు? ఎలా అయినా గాని నేనెళ్ళిపోవాలంతే. అక్కడ దేవుని ఆశీర్వాదం పక్కన పెట్టేస్తాం. దేవునికి అనుకూలంగా ఉందో చూసుకోం జాబ్ అనేది. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో లేదో చూసుకోము. డబ్బులొస్తున్నాయా లేదా? ఎళ్ళిపోతాం అంతే. అక్కడ ఏమవుతది? తర్వాత మన ఫ్యూచర్ ఏంటి? ఆలోచించాం. దృష్టి ఎలా అయితే మోషే గారు కలగబో బహుమానం వైపు దృష్టి పెట్టారో, రాబో దాని మీద పెట్టారో, అలా మనం ఉంచట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే, అక్కడికక్కడ అయిపోయిందా? లేదా? అనేది మనం చేస్తున్నాం. కానీ ప్రియులారా, మనం ఆలోచన చేయాల్సింది ఏంటయ్యా అంటే, కన్నులతో నిబంధన చేసుకొని, మనం ఎండింగ్ ఎలా ఉందో మనం చూడగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకు బాగా అర్థం కావాలంటే, ఇదిగోండి ఫ్లవర్ కనిపిస్తుందా? ఈ ఫ్లవర్ మనకి చెట్టుకొస్తుంది కాబట్టి మనం కోసుకుంటున్నాం. బావుంది. లేదంటే మహా అయితే రూ. 5 పెడితే వస్తది. ఒక రోజ్ ఫ్లవర్ అంతే కదా! లేదంటే గనుక ఒక రూ. 10 పెడితే వస్తది. అంతేనా కదా! ఒక చిన్న రోజ్ ఫ్లవరు. రూ. 10 పెట్టి కొంటున్నాం బావుంది. అలా కాకుండా ఈ రోజ్ ఫ్లవర్ కాస్ట్ 5,00,000 అన్నారనుకో, ఏం చేస్తాం అప్పుడు? కొనం. ఎందుకో తెలుసా? ఇది కొన్న తర్వాత ఒక రోజు తర్వాత ఇలా అయిపోద్ది కాబట్టి. ఇంకా చెప్పాలంటే ఇదిగో ఇలా పీకి మనకేమవుతదిది? అప్పుడు గుర్తొస్తది మనకి. గుర్తొస్తది. ఎందుకు ఒక రోజులో వాడిపోయేది అవసరం అంటారా మనకి? 5,00,000 అవసరం అంటారా? 5,00,000 ఉంటే మనం ఎంత బ్రతుకుతాం? ఒక రోజు పువ్వు పెట్టుకోవడానికి మనం 5,00,000 పెట్టాలా? అనుకుంటామా లేదా? అనుకోరా? కొనేస్తారా? వర్షిణి సిస్టర్ అయితే ఒక రూపాయి కూడా పెట్టరు. 5,00,000 కాదు, ఫస్ట్ అసలు రూ. 5 బెటరు. రూ. 5 దగ్గర ఆవిడ ఆలోచిస్తారు ఏమని? ఎలాగో వాడిపోద్ది కదా అవసరమా అంటారు.
అవునంటారండి? కాదంటారండి? అయితే ప్రియులారా మనం యాజ్ ఇట్ ఈజ్ ఇదే లోకానికి అప్లై చేస్తే ఎంత బావుంటది? లోకానికి కూడా సేమ్ ఇదే దృష్టితో మనం చూస్తే ఎంత బావుంటది లోకం కూడా. అయ్యో! ఈ పువ్వుంది కదా! ఒక రోజులోనే వాడిపోతుంది. నేను కూడా వాడిపోతాను కదా! ఎంత మహా అయితే 60 సంవత్సరాలు కూడా కాదు. ఎప్పుడో కూడా తెలీదు. అవునా? ఇప్పుడెళ్తున్నామనుకో, ఇగో మనీ సిస్టర్, సైనీ సిస్టర్ బయలుదేరారు. అసలే బాప్తిసం తీసుకోలా. బయలుదేరారు ఆళ్ళు. బయలుదేరిన తర్వాత బస్సు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోయారనుకోండి. ఏమవుతది ఆళ్ళ పరిస్థితి? అంటే మరణం అనేది ఎప్పుడొస్తుందో మనకు తెలుస్తుందా? ఎవరైనా మీరు గ్యారంటీ ఇవ్వగలరా నాకు? అక్క నేను ఖచ్చితంగా ఇంకో 10 సంవత్సరాలు బ్రతుకుతానక్క అని. గ్యారంటీ ఇవ్వండి చూద్దాం. భూమి మీద ఎవరూ లేరండి అలాంటి వాళ్ళు. ఎవరైనా ఉన్నారా? నేను ఖచ్చితంగా 10 సంవత్సరాలు బ్రతుకుతా అని జెప్పేసి బయటికెళ్తే యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి, లోపలే నేను చైరేసుకొని కూర్చుంటానని జెప్పేసి అన్నారనుకో, ఫ్యాన్ పడి చచ్చిపోవచ్చు మీద. అవునా కాదా? అంటే మరణాన్ని దేవుడు ఎలాగైనా గానీ తీసుకురావచ్చు. అప్పుడు వాడిపోయేటువంటి ఈ జీవితం గురించి మనం ఇంకెందుకు ఆలోచించాలి? ఆలోచించేయండి. మనం ఇంకే దృష్టితో చూడాలి? మనం ఎండింగ్ చూడడం అలవాటు చేసుకోవాలి. మన కన్నులకి మనం నిబంధన చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. అలా మోషే గారు కనిపిస్తున్నారు కదండీ! ఇంకొకరు గూడా మనకు కనిపిస్తారు.